అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఘోర రోడ్డు ప్రమాదం, భారీగా మృతులు, పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలోని ఒక ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులందరూ ఆదోని పట్టణంలోని ఇందిరానగర్కు చెందినవారుగా గుర్తించారు. ఆటో బోల్తా పడి 4 మృతి చెందిన ఈ ఘటనపై అయితే గనక ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళొస్తుండగా నంద్యాల జిల్లాలో జరిగిన ప్రమాదంలో 4 మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఆటో బోల్తా పడి ఆదోనికి చెందిన 4 వ్యక్తులు దుర్మరణం పాలవడం అనేది దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. శ్రీశైలం దర్శనానికి వెళ్ళొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.